హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక సడన్గా పొద్దున్నే మేమైతే పొద్దున 5 o'clockకే టాటా ఏస్లో అయితే బయలుదేరినాం. ఎక్కడికి వెళ్ళినామో ఏంటో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది మీకు. సో చూసేయండి మేము ఎక్కడికి వచ్చినామో. సో అయితే మా మమ్మీ వాళ్ళ మొక్కులు ఉండే చిన్న చిన్న టెంపుల్స్లో. సో వాళ్ళు వెళ్తుంటే ఇంకా టాటా ఏస్ అయితే ఖాళీ వెళ్తుంది కదా, మనం కూడా పిల్లల్ని పట్టుకొని ఫస్ట్ టూర్ వెళ్దాం అని చెప్పేసి పిల్లలతో ఎక్కడికి లాంగ్ జర్నీ చేయలేదు. సో వీళ్ళతో వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఎట్లా ఇంకా మా అమ్మ వాళ్ళు ఉంటారు కదా పట్టుకోవడానికి, ఇంకా వచ్చిన ఛాన్స్ని ఎందుకు వద్దనుకోవాలి, దేవుడు పిలుస్తుంది కదా, వెళ్ళి రావాలన్నట్టయితే వెళ్ళినాం. చూడండి తమ్నెల్ చూశారు కదా, తమ్నెల్లో గిన్నీస్ బుక్లో ఎక్కిన కాకతీయుల రాజు లాంటి రామప్ప టెంపుల్ అందరికీ తెలిసిన విషయమే కదా. రీసెంట్గా అది మన వరల్డ్ వైడ్ గిన్నీస్ బుక్లో ఎక్కింది. అంటే దానికి అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. నాకు తెలిసినంత చరిత్రనైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే తెలిసిందే చెప్తాను, తెలియకుండా ఏమైనా తప్పులు చెప్తే అయితే సారీ. అండ్ నాకు కొంచెం తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినాం అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళదైతే ఇక్కడ నుంచి 3 kilometers 4 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళూరు వెంకటాపురం అని కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. మొలుగు వెంకటాపురం అంటే ఈ రామప్ప మండలం అదే అన్నమాట. మొలుగు వెంకటాపురం అనే గ్రామంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా అమ్మ పుట్టినూరు అన్నమాట. సో అందుకనే మేము మా చైల్డ్హుడ్ నుంచి ఇక్కడైతే ఆడుకుంటూ పాడుకుంటూనే పెరిగినాం అన్నమాట. సో కానీ ఇప్పుడు నా పిల్లలతోటి ఇక్కడికి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే శివుడి దర్శనం చూడండి, అసలు నేను శివయ్యని చూపించాను వీడియోలో పర్మిషన్ తీసుకొని. ఎంత బాగా అనిపిస్తాడు తెలుసా, 2 కళ్ళు అయితే సరిపోవు. సో పొద్దున్నే వచ్చినామంటే మాకు 2-3 ట్రిప్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం. అన్ని దేవస్థానాలే వెళ్ళినాం. ఇదైతే ఫస్ట్ వీడియో పార్ట్ 1. సో ఇంకా నెక్స్ట్ వస్తాయి. ఓన్లీ రామప్పది మాత్రమే ఈ వ్లాగ్లో పెట్టేశాను. సో కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాడ్ టైం జరిగినప్పుడు కొన్ని మొక్కుకుంటాం కదా, అట్లా కొన్ని హెల్త్ ఇష్యూ. సో మా మమ్మీ వాళ్ళు అయితే మొక్కుకున్నారు వస్తామని చెప్పేసి. ఇప్పుడు శివయ్య అనుగ్రహం వల్ల సో ఎందుకైనా టైం రావాలి కదా, టైం వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ అయితే చేయాల్సి వచ్చింది. ఇదైతే చూడండి పురాతన కాలంలో కట్టిన అట్లాంటి టెంపుల్. అసలు కట్టడం అయితే అసలు వాళ్ళు ఎట్లా కట్టిరో ఆ కాలాన అంత ఘోరంగా ఇంత పర్ఫెక్షన్ తోటి ఇంత డీటెయిల్గా అసలు చాలా అంటే చాలా బాగా అయితే కట్టారు. ఇక్కడ ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది, కానీ మనకు అదంతా తెలియదు అన్నమాట. తెలియంది తప్పుగా చెప్పడం తప్పు కదా. సో అందుకనే నేను పర్ఫెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, సారీ. కానీ చూడండి ప్రతి స్తంభం మీద ఒక మీనింగ్ఫుల్గా ఆర్ట్ వేయడం. పైన చూడండి రూఫ్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా. అసలు ఆ కాలాన సిమెంట్ లేదు, ఇటుకలు లేవు, ఏం లేకుండా ఓన్లీ రాతి బండతోటి చెక్కి. అంటే ఎంత ఆర్టిస్టులు ఉన్నారు మన ఈ వాళ్ళలో తెలుస్తుంది కదా. చూడండి ప్రతిదీ డీటెయిల్గా ఎక్కడ అంటే ఫినిషింగ్తో సహా ప్రతిదీ ఎంత బాగా పర్ఫెక్ట్గా చెక్కిర్రో. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాయి, అంటే ఆ రాయిలో కూడా ఒక్కొక్క మెటల్ యూజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా చెక్కి ఎంత మంచిగా చేసారంటే. ఈ గుళ్ళు అయితే ఒక గంట సేపు కూర్చున్నాం మేము. ఆ గంట సేపు మాకు అసలు ప్రపంచంలో ఉన్న బాధలు కష్టాలు మర్చిపోయి అయితే దేవుణ్ణి అయితే కళ్ళ నిండుగా చూస్తూ అయితే కూర్చున్నాం. సో మనకు ప్రశాంతత దొరికేదే గుళ్ళల్లో కదా. సో గుళ్ళల్లో కూర్చుంటే ఆ ప్రశాంతత వేరు. కానీ ఇక్కడున్న వైబ్ అయితే అసలు చెప్పనవసరం లేదు. అంత ప్లెజెంట్గా అంత ప్రశాంతంగా. చూడండి నలుమూలలు అంటే 4 sides ఓపెన్ ప్లేస్ తోటి శివయ్య చూడండి ఎంత అంటే అంత చీకట్లో కూడా ఎంత వెలుగ్గా కనిపిస్తున్నాడో. శివయ్యని చూసుకుంటూ అయితే కూర్చున్నాం ఒక గంట సేపు. ఆయనకి అన్ని బాధలు మనసులోనే చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇంటింటికి ఒక బాధ లేని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు కదా. అట్లనే మాకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి. ఆ శివయ్యకి చెప్పుకుంటే తీరుతుందని చెప్పి శివయ్య ముందే కూర్చొని అన్ని అంటే చెప్పుకుంటూ శివయ్యని అంటే కళ్ళ నిండా చూసుకుంటా ఛాన్స్ అయితే వచ్చింది. ఇంకా 1 hour అయితే అట్లా గుళ్ళు అయితే స్పెండ్ చేసి అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాం అందరూ. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది చూసారు కదా రామప్పలో ఫేమస్ నంది దేవుడు. సో టెంపుల్కి ఆపోజిట్లోనే తనకు సపరేట్గా ఉంటుంది అన్నమాట. సో మా ఊడైతే గ్యాప్లా వినాయకుని మీద అయితే కూర్చున్నాడు, కొన్ని ఫొటోస్ అయితే దిగిండు. ఇంక ఇక్కడైతే గణపయ్య ఉన్నాడు, అటు సైడ్ ఇటు సైడ్ గణపయ్య. ఇక్కడ చాలా అంటే మంచి ఐడల్స్ అంటే ప్రతి దానికి ఒక పర్ఫెక్షన్ తోటైతే కట్టిరు ఇక్కడ.
ఎవరైనా చూడని వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్, అంటే ఒక ప్రశాంతత కావాలంటే ఇలాంటి ప్లేస్లో అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. ఇంకా గుడి మొత్తం చుట్టి అయితే నేనైతే చూపించాను, ఒక్కొక్కసారి చూడండి. ఎక్కడ ఎక్కడ అంటే ఏమంటారు, సిమెంట్ లాంటిది, మట్టి లాంటిది ఏం యూజ్ చేయకుండా ఓన్లీ బండలతోటి, రాతి విగ్రహాలతోటి ప్రతిదీ అట్లనే కన్స్ట్రక్ట్ చేసిర్రు. ఇవి గట్టి కూడా కొన్ని వందల ఏళ్ళు అవుతుంది, అయినా కూడా ఇప్పటికి కూడా కొంచెం మన డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అంటే దీన్ని ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంకేమైనా ఎక్స్టెండ్ చేస్తున్నారా లేకుంటే ఏమైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ ఇవైతే ఫిక్స్ చేసి అయితే పెట్టిర్రు. పిల్లర్స్ ఏమైనా డిస్టర్బెన్స్ చేసాయో తెలియదు, కానీ ఇక్కడైతే కన్స్ట్రక్షన్ కోసం అయితే ఇవైతే పెట్టారు. సో గుడి చుట్టూ మనం తిరగచ్చు పైననే. మీకు ఐడియా ఉందా, వేయి స్తంభాల గుడి అని వరంగల్లో ఉంటుంది, దానిలాగానే ఇది కూడా దానికి డబుల్ పర్ఫెక్షన్లో అయితే ఇక్కడ ఇది ఉంటుంది అన్నమాట. సో టెంపుల్ చుట్టూ అయితే మంచిగా మొక్కుకొని, అంటే చుట్టూ ఇది మొత్తం జంగట్లో ఉంటుంది, అంటే ఒక విలేజ్లో, రామప్ప అనే విలేజ్లో, కానీ చుట్టుపక్కల ఏ ఇల్లులు అయితే ఉండే అన్నమాట. మొత్తం ఒక కొన్ని వందల ఎకరాల మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చిన్నప్పుడు అయితే ఇక ఈ టెంపుల్ని చూసి నాకు ఇంకొకటి, అంటే ఇట్లా మాట్లాడుతుంటే కూడా చిన్నప్పుడు గుర్తొచ్చింది. మేమైతే ఎంత అల్లరి పనులు చేసేటోళ్ళం అంటే చిన్నప్పుడు. మా చిన్నమ్మకి అయితే 2 కొడుకులు 1 బిడ్డ అన్నట్టు, మా అక్క వాళ్ళం, మేము మా సొంత చిన్నమ్మ బిడ్డలు. సో మా అమ్మోళ్ళకి చెప్పిన కదా 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుంచి మా పెద్దన్నయ్యకి, మా స్వామన్నకి అయితే ట్రాలీ అయితే నడపచ్చు. మేమైతే దొంగతనంగా, అంటే అమ్మ వాళ్ళకి చెప్పకుండా, చిన్నమ్మ బాబాయ్కి అయితే ట్రాలీ ఉండే అన్నమాట. ఆ ట్రాలీ వేసుకొని ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఊడలు ఉంటాయి, నేను లాస్ట్ క్లిప్లో చూపిస్తాను చూడండి. చెట్టుకు ఊడలు ఉంటాయి, వచ్చి ఆ ఊడలు ఊగి ఆడుకొని ఇక్కడ గుడంతా తిరిగి అసలు ఎట్లా ఎంజాయ్ చేసేటోళ్ళం అంటే, ఇది ఒక మాకు టూరిస్ట్ విజిట్ ప్లేస్ కాదు, ఇది ఒక మా ఇంటి పక్కన ఉండే ఒక టెంపుల్, ఇట్లా అంటే మన ఓన్ ప్లేస్ లాగా ఫీల్ అయిపోయి మేమైతే ఎన్నిసార్లు వచ్చినామో లెక్కలేదు. కానీ అప్పుడు రావడానికి ఇప్పుడు రావడానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు నేను చిన్నతనంలో వచ్చిన, ఇప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని తీసుకొని రావడం అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న తిరిగిన ఏరియాలో మన పిల్లలు వచ్చి ఆడుకుంటే ఎంత బాగుంటుంది, అట్లా మా కన్నయ్య ఇక్కడ చాలా ఆడుకున్నాడు. సో నాకు అనిపించింది, అంటే నా బాల్యం ప్లస్ నా కొడుకు బాల్యం అంటే రీకలెక్ట్ చేసుకోవడానికి వచ్చినట్టు అనిపించింది. ఇంక నంది మీకు ఐడియా ఉంది కదా, వర్షం మూవీలో ఈ నంది దగ్గరే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ నంది దగ్గర కూడా అయితే కొన్ని క్లిప్స్ అయితే ఫొటోస్ దిగినాం మంచిగా. మా కన్నయ్య అయితే ఆడుకున్నాడు అంబా అంబా అని చెప్పేసి. ఈ నంది వర్షం మూవీలో యూజ్ చేసింది. ఇక్కడ వర్షం మూవీ కొన్ని క్లిప్స్ అయితే తీశారు, మీకు తెలిసే ఉంటుంది కదా, నేను చూపిస్తాను కొన్ని క్లిప్స్. డ్యాన్స్ వేశారు కదా, ఇంతకుముందు ఒక టెంపుల్ చూపించాను పక్కకు, అది కూడా శివాలయందే అన్నమాట. కానీ అక్కడ పూజలు అందుకోవడం అన్నమాట, అందులో కూడా లింగం ఉంటుంది, కానీ అందులో అంతా గబ్బిలాలు జరగడం వల్ల అక్కడైతే పూజలు అయితే అందుకోవట్లేదు శివయ్య. సో బయటనే ఇక, అంటే లోపల ఉన్న శివయ్యని మనం దగ్గరికి వెళ్ళి దర్శించుకోలేము కాబట్టి మన కోసం బయట కూడా శివయ్య కొలువు ఉన్నాడు అన్నమాట. శివలింగం బయట కూడా ఉంది, ఆ రావి చెట్టు కింద శివలింగం అయితే ఉంటుంది. ఇక మా చిన్నారిని మెల్లగా కూర్చోబెట్టి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీశాను, నంది దగ్గర శివయ్య దగ్గర కూడా. ఇంకా మావుడును నేను లింగం అయితే ముట్టుకొని దగ్గర నుంచి అయితే బిలపత్రం బిలపత్రం ఆకు ఉంటుంది కదా, 3 ఆకులు ఉంటాయి దేవుడికి ఇష్టమైన, అవి పెట్టి అయితే మొక్కుకున్నాం. దేవుడిని అయితే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటలేను, మాకంటూ ఒక గూడు అంటే ఇల్లి శివయ్య అని అయితే కోరుకుంటున్నాం అంతే. మిగతాది ఏదైనా మేము కష్టపడి అంత శక్తి మాకు ఇచ్చిండు దేవుడు, మేమిద్దరం కష్టపడగలుగుతాం మా పిల్లల కోసం. కానీ మాకంటూ ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే సరిపోద్ది దేవుడు, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఆ ధైర్యం మాకు ఇస్తాడు అని కూడా కోరుకుంటున్నాం. సో అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకున్నాం, ఇంకేం లేదు. వెళస్తాం శివయ్య, మళ్ళీ నీ ఆజ్ఞ వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తామని చెప్పేసి అయితే మంచిగా మొక్కుకొని అయితే ఇంకా బయలుదేరినాం వేరే దగ్గరికి. సో అదేంటో చూడాలంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి. ఫాలో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.